గైస్ స్వాగతం టు ద గ్రేటెస్ట్ పీక్ ఆఫ్ ఆల్ టైమ్. మీ అందరికి తెలిసిందే, మన లూఫీ నీళ్ళ లోపల డ్రాన్ అయిపోయేటప్పుడు మన శాంక్స్ వచ్చి తన చేని సాక్రిఫైస్ చేసి మరీ మన లూఫీని కాపాడిండు. అది చూసి మనం అందరం అప్పుడు షాక్ అయిపోయాం. బికాస్ వి ఆల్ నో శాంక్స్ ఈజ్ ఎ నాట్ ఏ ఆర్డినరీ క్యారెక్టర్. తను నార్మల్ క్యారెక్టర్ అయితే కాదు, తను చాలా స్ట్రాంగ్ అని చెప్పి మన అందరికి తెలిసిందే. అలాంటిది ఒక సీ బిట్స్ తన చేని ఎలా తీసుకెళ్లిపోయిందని చెప్పి అప్పుడు మనం అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు 28 years తర్వాత మన ఓడా సెన్సే ఫైనల్లీ ఆ సీక్రెట్ ని రివీల్ చేశారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ పీక్. ఈ చాప్టర్ మొత్తంలో మీకు శాంక్స్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మన కింగ్ హరల్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా జోరో యొక్క కాంక్రర్ సాకి గురించి కూడా మనకి ఈ చాప్టర్ లో మెన్షన్ చేశారు. ఈ చాప్టర్ చాలా ఇన్సెన్ గా ఉండబోతుంది. సో ఇంకేం తెచ్చకుండా లెక్చర్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లో జాయిన్ అయిపోండి. మధ్యలో అక్కడ కూడా వన్ పీస్ మీద అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ ఎవరైనా జాయిన్ అయిపోతే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయిపోండి. సో ఇంకేం తెచ్చకుండా లెక్చర్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మన ఇము సమ యొక్క హాకీని విట్నెస్ చేసిన తర్వాత ఇక్కడున్న జైంట్స్ అందరూ సన్ వరల్డ్ కి వెళ్ళాలని అనుకుంటారు. అందుకనే ప్రెజెంట్ మన న్యూ జైంట్ పైరట్స్ ఒక లిఫ్ట్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఇది చూసి మన చాపర్ చెప్తాడు, నేనైతే మీతో పాటు రాలేను, ఎందుకంటే గబాన్ యొక్క సిచ్యువేషన్ కొంచెం దారుణంగానే ఉంది, నేను తిన్ని హీల్ చేయాలి, అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి తను అంటాడు. దానికి మన లూఫీ కూడా ఒప్పుకుంటాడు, సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి తను అంటాడు. అండ్ పక్కన నుంచి మన గబాన్ కూడా లూఫీకి చెప్తాడు, నా మాట విని స్ట్రా హెడ్, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేస్తున్న వాళ్ళు నార్మల్ వ్యక్తులైతే కాదు, అలా అని వాళ్ళు ఇమోర్టల్స్ కూడా కాదు, వాళ్ళని డిఫీట్ చేయొచ్చు బై యూజింగ్ యువర్ హాకీ. బట్ నాకు తెలిసి నువ్వు ఇంకా దాన్ని మాస్టర్ అయితే చేయలేదు, నువ్వు దీన్ని మాస్టర్ చేయాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన లూఫీ చెప్తాడు, నువ్వేం బాధపడమాక, నేను ఇప్పుడు ఎలాగైనా అక్కడికి వెళ్ళి కోళ్ళన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని సేవ్ చేస్తా, ఇది మొత్తం నాకు వదిలే, నేను చూసుకుంటానని చెప్పి మన లూఫీ అంటాడు. కానీ గైస్ ఇక్కడ మన గబాన్ మాత్రం మనకి క్లారిఫికేషన్ ఇచ్చేసాడు. ఫస్ట్ థింగ్, మన చాపర్ అనుకున్నట్టు ఆ గాడ్ నైట్స్ ఇమోర్టల్స్ అయితే కాదు, వాళ్ళకు కూడా ఒక వీక్నెస్ ఉంది, అదే హాకీ. ఒక రకంగా మన చాపర్ వచ్చిన పని కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనోడు గాడ్ నైట్స్ యొక్క వీక్నెస్ ని కనుక్కోవడానికి వచ్చాడు అండ్ లూఫీకి ఇప్పుడు ఆ వీక్నెస్ తెలిసిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ మన లూఫీ కాంకర్స్ హాకీని ఇంకా మాస్టర్ చేయలేదు. ఇదే మన గబాన్ కూడా చెప్తాడు, నువ్వు ఇప్పటి వరకు ఏదో ఆడుకుంటూ ఆ హాకీని యూజ్ చేస్తున్నావు, బట్ దిస్ టైమ్ యూ హ్యావ్ టు బి సీరియస్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఎంకలున్న మన లోకి కూడా చెప్తాడు, గబాన్ నేను కూడా ఇప్పటి వరకు రియలైజ్ అవ్వలేదు, నా దగ్గర కూడా ఈ పవర్ ఉంది, దానికి పైగా నేను హోలీ నైట్స్ తో ఆల్రెడీ ఫైట్ చేశాను, నా దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, నాకు వాళ్ళ యొక్క వీక్నెస్ తెలుసు, నేను వాళ్ళని డిఫీట్ చేయగలను, అందుకనే హజరుద్దీన్ నన్ను కూడా ఫ్రీ చేయ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ స్పెషల్లీ మన లోకి మై పవర్, నా పవర్ ని నేను ఇప్పుడే రిలైజ్ అయ్యాను అని చెప్పి తను అంటుండు. మేబీ తిను కూడా తన కాంకరర్స్ హాకీ గురించి మాట్లాడుతున్నాడేమో. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ స్పెషల్లీ ఇక్కడ మన లోకి మెన్షన్ చేశాడు, తను ఆల్రెడీ గాడ్ నైట్స్ తో ఫైట్ చేశాడని, కానీ ఎక్కడ ఫైట్ చేశాడో మనకి చెప్పలేదు. కానీ నాకు ఒక ఐడియా ఉంది, ఒక చిన్న థియరీ ఉంది, దీని గురించి మనం ముందెళ్ళి మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు చాప్టర్. ఈ మాట వినిన తర్వాత మన హజరుద్దీన్ చెప్తాడు, ఏంటి నిన్ను విడిపియడమా, అది జరగదు, నేను నిన్ను నమ్మను, నేను నిన్ను విడిపిను అని చెప్పి తను అంటాడు. ఇక్కడ లిటరల్లీ వీళ్ళిద్దరు చిన్న పిల్లల్లాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మన గబాన్ చెప్తాడు, స్ట్రా హెడ్ నీతో పాటు ఇంకో కాంకరర్ యూజర్ నీ టీమ్ లో ఉన్నాడు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన సాంజీ పరిగెత్తుకుని వచ్చి చెప్తాడు, అది నేనే కదా, అది నేనే కదా అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన గబాన్ చెప్తాడు, అది నువ్వు కాదు, నీ ఎంకల ఒక షార్ట్స్ మ్యాన్ ఉన్నాడు కదా తనే. నాకు తెలిసి ఆ షార్ట్స్ మ్యాన్ కూడా ఇంకా గమనించలేదు, తన బాడీ ఆల్రెడీ కాంకరర్స్ హాకీకి అలవాటు పడిపోయింది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జోరో షాక్, ఏంటి నా దగ్గర కాంకరర్స్ ఉందా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన జోరో యొక్క రియాక్షన్ చూసి మన లూఫీ కూడా షాక్ అయిపోతాడు. మన లూఫీ చెప్తాడు, ఏంట్రా నీ బాడీ లోపల నుంచి అంత దారుణంగా కాంకరర్స్ హాకీ బయటకు వస్తుంటే నువ్వు ఇప్పటి వరకు దాన్ని గమనించలేదా అని చెప్పి మనోడు కూడా షాక్ అయిపోయిండు. ఇంకా మన గబాన్ వాళ్ళిద్దరికి చెప్తాడు అనమాట, ఈ కాంకరర్స్ హాకీ అనేది నార్మల్ విషయం అయితే కాదు, దీన్ని మాస్టర్ చేయడం చాలా కష్టం, సో మీరు బాగా ఫోకస్ చేయాలి, స్పెషల్లీ నువ్వు, ఐ థింక్ నువ్వు ఇప్పుడు మర్చిపోయావేమో, నీ కెప్టెన్ ఇప్పుడు ఒక యోంకో, అలాంటిది ఒక యోంకో క్రూ మెంబర్ అయి నీకు ఇప్పటి వరకు నీ యొక్క హాకీ ఉందా లేదా అనేది కూడా తెలీదు, ఇలా అయితే నువ్వు నీ కెప్టెన్ యొక్క బ్యాక్ ని ఎలా హ్యాండిల్ చేయగలవు, నువ్వు బాగా ట్రైన్ చేయాలి అని చెప్పి తను మన జోరోని పాయింట్ అవుట్ చేస్తూ చెప్తాడు. లిటరలీ మన జోరోకే చెప్తాడు అనమాట, బాగా క్లాస్ పీకుతాడు. దాంతో మన జోరో కూడా అడ్మిట్ చేస్తూ చెప్తాడు, సారీ ఇట్స్ మై బ్యాడ్ అని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ఈస్ బిగ్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నా
స్ట్రా హెడ్స్ ని తిడుతుంది ఇంకెవరో కాదు, మన ఎక్స్ పైరట్ కింగ్ క్రూ మెంబర్ అన్నమాట. సో తినే చెప్తున్నాడంటే మీరు రెడీగా లేరని దాని అర్థం యు ఆర్ నాట్ రెడీ. సో ప్రస్తుతం మన లూఫీ తన దగ్గర ఉన్న ఆ సుప్రీం కింగ్ హాకీని మాస్టర్ చేయాలి, అప్పుడే మనోడు కింగ్ ఆఫ్ పైరట్స్ అవుతాడు. ఇంకా రెండో వైపు మన జోరో తను కూడా తన సుప్రీం కింగ్ హాకీని మాస్టర్ చేస్తేనే ఫ్యూచర్ లో మీహాక్ ని డిఫీట్ చేసి తను కూడా నంబర్ 1 స్వార్డ్స్ మ్యాన్ లా మారుతాడు. ఒక రకంగా మన గబాన్ వాళ్ళందరికీ గుర్తు తెప్పించిండు, మీరందరూ ఇప్పుడు తోపోళ్ళు కాదు, మీరు ఇంకా పిల్లలే, మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి మన గబాన్ వాళ్ళందరికీ ఒక మాట చెప్పిండు. సో ఇదే ఇక్కడ జరిగింది. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ జోరోకి ఆ హాకీ ఉందని తెలిసిన వెంటనే ఇక్కడ మన సాంజీ కూడా చెప్తాడు, అయితే నా గురించి ఏంటి, నా దగ్గర ఏముంది అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. బట్ అప్పుడే ఎంకలున్న మన లోకి ఇంకా హజరుద్దీన్ గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మన లోకి చెప్తాడు, అసలు బయట వచ్చి మన హోమ్ ని సేవ్ చేయడం ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను కదా, యూజ్ మీ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని పక్కనే మనం సాంజీని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనోడికి ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా తను మాట్లాడడం ఆపేస్తాడు. మనోడు సాడ్ అయిపోతాడు. మేబీ గబాన్ తనకు కూడా ఏదైనా చెప్పుండొచ్చు ఈ మధ్యలో, కానీ ఇక్కడ మనకి సరిగ్గా క్లారిటీ అయితే ఇవ్వలేదు మనోడు ఎందుకు ఇంత సాడ్ గా ఉన్నాడో. బట్ స్టిల్ సాంజీ ఫ్యాన్స్ మీరు కూడా సాడ్ కావాల్సిన అవసరం లేదు. అసలు మనోడు కూడా రీసెంట్ గానే తన పవర్స్ ని ఎఫెక్ట్ చేశాడు. మనోడు జర్మన్ 66 గైస్ మర్చిపోయారా, దానికి పైగా మనోడు కూడా రీసెంట్ గానే తన ఎబిలిటీస్ ని ఎఫెక్ట్ చేశాడు. మేబీ ఫ్యూచర్ లో కూడా తనకు కూడా కాంకరర్స్ హాకీ రావచ్చు, ఎవరికి తెలుసు. ఇక్కడ మన గబాన్ కూడా గోల్డీ రాజర్ కి లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్, సేమ్ లైక్ మన సాంజీ. సో గబాన్ కున్నట్టే ఫ్యూచర్ లో మన సాంజీకి కూడా కాంకరర్స్ హాకీ రావచ్చు. కావాలంటే దాని యొక్క గ్యారంటీ నేను ఇస్తా, కానీ గబాన్ లాంటి బిగ్ వైఫ్ గ్యారంటీ నేను సాంజీకి మాత్రం ఇవ్వలేను గైస్, సారీ. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ లోకి యొక్క యూజ్ మీ మాటలు వినిన తర్వాత మన హజరుద్దీన్ చెప్తాడు, ఏంటి నిన్ను యూజ్ చేయాలా, నువ్వు ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఒకసారి గవర్నమెంట్ తో కలిసి ఎల్బఫ్ ని బిట్రే చేసావు, అలాంటిది ఇప్పుడు మేము నిన్ను ఎలా నమ్మాలి అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట వినిన వెంటనే ఎంకల్ నుంచి మన లూఫీ చెప్తాడు, అయితే లోకి యూ జాయిన్ మై క్రూ, నా క్రూలో జాయిన్ అయిపో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జోరో సాంజీ కూడా షాక్ అయిపోతారు. ఇక్కడ మన జోరో చెప్తాడు, ఏంటి వాడిని తీసుకొస్తావా, వాడు మన షిప్ లో పట్టడు కదా అని చెప్పి తను అంటాడు. ఇంకెంకల్ నుంచి మన సాంజీ చెప్తాడు, వాడు నీకన్నా ఎక్కువ తింటాడ్రా, మనకి ఫుడ్ సప్లై తక్కువైపోయింది అని చెప్పి తను అంటాడు. ఆఖరికి మన లూఫీ యొక్క మాటలు విని మన హజరుద్దీన్ కూడా షాక్ అయిపోతాడు అనమాట. కానీ మన లూఫీ చెప్తాడు, ఎల్బఫ్ ఎలాగో నిన్ను వద్దని వదిలేస్తుంది, అలా అయితే నేను నిన్ను తీసుకుంటా, ఒకవేళ నువ్వు మా క్రూలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ఏషాలేస్తే నేనున్నాను కదా, 4 దెబ్బలు కొట్టి నేను నిన్ను కూర్చోపెడతానని చెప్పి తను అంటాడు. ఇక్కడ ముందున్న లోకి కూడా ఫైర్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి డోంట్ మెస్ విత్ మీ, నేను నీ కింద ఒక అండర్లింగ్ లా పని చేయాలా, అది జరగదు, నేను నీ క్రూలో జాయిన్ అవ్వను అని చెప్పి తను అంటాడు. ఇంకా పక్క నుంచి మన హజరుద్దీన్ వచ్చి చెప్తాడు, నువ్వు నీ గట్స్ మీద వెళ్తున్నావా లూఫీ అని చెప్పి తను అంటాడు. మన లూఫీ చెప్తాడు, అవును, తను ఫైట్ చేస్తే నేను చూడాలని అనుకుంటున్నానని చెప్పి మన లూఫీ కూడా అంటాడు. అండ్ రెండో వైపు ఆ షిప్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అంటే ఆ లిఫ్ట్ ని వీళ్ళు రెడీ చేసేస్తారు. ఇంకా వాళ్ళు లూఫీ ఓన్లీ పిలుస్తారు, తొందరగా రండి మనం పైకి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళందరూ పిలుస్తారు. ఆ మాట విని మన హజరుద్దీన్ లూఫీని చేత్తో పట్టుకొని షిప్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, సారీ లూఫీ, నువ్వు తన్ని తీసుకెళ్లకూడదు, ఎందుకంటే తను ఎల్బఫ్ లో ఉన్న అతిపెద్ద క్రిమినల్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. దాంతో ఆఖరికి కిందున్న మన గబాన్ కూడా చెప్తాడు, ఆగు హజరుద్దీన్, లోకిని రిలీజ్ చేసే అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని అక్కడున్న ప్రతి జైంట్ షాక్ అయిపోతారు. లిటరల్లీ వాళ్ళందరూ కలిసి చెప్తారు, యాసన్ మీరేం మాట్లాడుతున్నారు, మీకు గుర్తుంది కదా 14 years బ్యాక్ ఆ లోకి క్యాసిల్ గార్డ్స్ అందరినీ చంపేశారు, టోటల్ 113 గార్డ్స్ ఆ రోజు చనిపోయారు, దానికి పైగా ఈ లోకి తన ఓన్ బ్లడ్ నే చంపేశాడు, వాళ్ళ సొంత నాన్నని తనే చంపేశాడు, మీకు తెలుసు కదా తను ఎల్డర్ జనుత్ ని కూడా చంపాలని చూశాడు, అలాంటిది తన్ని రిలీజ్ చేయమంటారేంటి అని చెప్పి వీళ్ళందరూ మన యాసాన్ని అడుగుతారు. దాంతో మన యాసన్ అదే మన గబాన్ చెప్తాడు, ఆ రోజు నేను ఒక స్పెషల్ హాకీని విట్నెస్ చేశాను, అదేంటిదో నాకు తెలీదు, అందుకనే అక్కడ ఏం జరుగుతుందో ఫైండ్ అవుట్ చేయడానికి నేను షాంక్స్ అక్కడికి వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్లే లోపలే మొత్తం జరిగిపోయింది, మేము స్టార్టింగ్ నుంచి ఏమీ చూడలేదు, సో మాకు కూడా మొత్తం స్టోరీ తెలీదు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన పరిగెత్తే హజరుద్దీన్ ఆగిపోతాడు, అలాగే మన లూఫీ కూడా ఆగిపోతాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ షాంక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి తను మొత్తం వినాలి. సో జోరోకి చెప్పేస్తాడు, మీరు పైకి వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జోరో చెప్తాడు, ఏంటి మళ్ళీ ఆ షాంక్స్ డమ్ టాపికా అని చెప్పి తను అంటాడు. ఈ మాట మన లూఫీకి వినిపించింది. మన లూఫీ చెప్తాడు, నాకు ఆ మాటలు వినిపిస్తున్నాయి, మీరు షాంక్స్ ని డమ్ అని పిలవమాకండి, అర్థమైందా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన సాంజీ చెప్తాడు, మేము షాంక్స్ ని డమ్ అనట్లేదు, నిన్ను డమ్ అంటున్నాం, యు డమ్మీ అని చెప్పి వీళ్ళు అంటారు. కానీ రెండో వైపు మన లోకి గబాన్ ని ఆపమని అంటాడు అనమాట. కానీ మన గబాన్ చెప్తాడు,
చెప్తాడు, నేను ఎవరికో చెప్పట్లేదు కదా, నీ బ్రదర్కే చెప్తున్నా. నాకు తెలుసు మీ యొక్క మదర్స్ వేరే ఉండొచ్చు, కానీ మీ లోపల ఉన్న బ్లడ్ ఒకటే, యు గైస్ ఆర్ బ్రదర్స్ అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన హజరుద్దీన్ గట్టిగా వచ్చి చెప్తాడు అనమాట, నీకు 3 నిమిషాలు ఇస్తున్నా, నువ్వు నిజంగా ఈ ఎల్బఫ్ యొక్క వారియర్ అయితే, నీ యొక్క గాడ్స్ మీద నీకు రెస్పెక్ట్ ఉంటే ఆ రోజు ఏం జరిగిందో మొత్తం ఇప్పుడు నాకు చెప్పాలి, నీకు జస్ట్ 3 minutes టైం ఇస్తున్నానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లోకి చెప్తాడు, దట్స్ హార్ట్స్ బ్రదర్, నువ్వు మళ్ళీ ఆ రోజుని గుర్తు తెప్పిస్తున్నావు, నాకు గుర్తు తెచ్చుకోవాలని లేదు, బికాస్ ఇట్ ఈస్ ఏ హారర్ఫుల్ డే అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకి లోకిని చూపిస్తారనమాట. మనోడు ఆకాశం మీద నుంచి కింద పడతాడు. ఇది 14 years బ్యాక్ జరిగిన స్టోరీని మనకి ప్రస్తుతం చూపిస్తున్నారు. మీరు మన క్యాసిల్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఐ మీన్ మన క్యాసిల్ కాదు, ఎల్బఫ్ క్యాసిల్. అది ప్రస్తుతం కింగ్ హరల్ ఎల్డర్ జనుత్ ని సమన్ చేశారనమాట. ఇంకక్కడికి మన లోకి కూడా వచ్చిండు. అంటే మనోడు గాలి తిరుగుళ్ళు తిరిగి చాలా రోజుల తర్వాత తన ఇంటికి తను వచ్చిండు. అది చూసి మన ఎల్డర్ జనుత్ చెప్తాడు, ఏంటి కింగ్ గారు నిన్ను కూడా సమన్ చేశారా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు లోకి చెప్తాడు, ఆయన సమన్ చేయడం ఏంట్రా ముస్లోడా, ఇది నా ఇల్లు, ఇంతకీ నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతుకున్నావు కదా, నీకు బోర్ కొట్టట్లేదా అని చెప్పి తను అడుగుతాడు. సీరియస్లీ బ్రో. ఆ మాటలు విని అక్కడున్న గార్డ్స్ కూడా కంగారు పడిపోతారనమాట. వాళ్ళు చెప్తారు, కింగ్ థోన్ రూమ్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. దాంతో వీళ్ళిద్దరూ సరే అని చెప్పి థోన్ రూమ్ కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎల్డర్ జరుత్ అడుగుతాడు, ఇంతకీ లోకి నువ్వేం మాట్లాడడానికి వస్తున్నావు కింగ్ తో అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన లోకి చెప్తాడు, అసలు ఆయనతో మాట్లాడడం ఏంటి, గవర్నమెంట్ కే తను అమ్మేసుకున్నాడు, అలాంటి తోడుతో నేను మాట్లాడడం ఏంటి, నేను ఆయనతో మాట్లాడను, నీకు తెలుసు కదా నాకు గవర్నమెంట్ వాళ్ళ అంటే నచ్చదు, వాళ్ళు రాక్స్ ని చంపేశారు, అలాంటిది ఇప్పుడు మీ కింగ్ తన సోల్ ని అమ్ముకుందే కాకుండా నా హోమ్ ల్యాండ్ ని కూడా అమ్మేద్దామని చూస్తున్నాడు, నేను దీనికి ఒప్పుకోను అని చెప్పి మన లోకి అంటూ ఉంటాడు. ఇక్కడ మన లోకి స్పెషల్లీ జబక్త్ పేరు మెన్షన్ చేశాడు. సో మనోడు అనుకుంటున్నాడు అనమాట, గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ లో గవర్నమెంట్ వాళ్ళు మన జబక్ ని చంపేశారని. ఈ మాటలు వినిన తర్వాత మన ఎల్డర్ జనుత్ చెప్తాడు, చూడు నేను చాలా ముస్లిం అయిపోయా, ఇప్పుడు నాకు పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఇది యంగ్ పీపుల్ యొక్క పని, అయినా నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, మన కింగ్ హరల్ బానే చూసుకుంటున్నారు కదా, ఎల్బఫ్ లో ఇప్పుడు వారులు లేవు, అందరూ చాలా మంచిగా ఉన్నారు కదా, పిల్లలు చూడు ఎంత ఆనందంగా ఉన్నారో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లోకి చెప్తాడు, మర్చిపోయావా ముస్లోడా, ఇది వారియర్స్ ఒక ల్యాండ్, అలాంటిది ఈ ల్యాండ్ లో ఉండి ఒక కత్తి పట్టుకోవడం రాకపోతే వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోలేరు అని చెప్పి మనోడు అంటూ ఉంటాడు. ఇంకప్పుడే ముందున్న థోన్ రూమ్ లో నుంచి ఒక సౌండ్ వచ్చింది అనమాట. అది చూసి మన లోకి వెంటనే ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న గార్డ్ ఆపుతాడు అనమాట, మెల్లిగా వెళ్ళండి అని. ఏ పక్కకులే అని చెప్పి మన లోకి ఆ డోర్ ని పగలగొట్టేస్తాడు. ఇంకా దాని తర్వాత మన లోకి ఒక విజువల్ ని చూస్తాడు. అది చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన ముందు తన నాన్నని చంపేశారనమాట. పైగా చంపింది ఎవరో కాదు, ఆ క్యాసిల్ యొక్క గార్డ్సే. ఇక్కడ ఏం జరిగిందో డీటెయిల్ గా మనకైతే చెప్పలేదు, కానీ మనం ఇక్కడ కింగ్ హరల్ ని చూసుకోవచ్చు. మనోడు ఒక మాన్స్టర్ లా ఉన్నాడు. మేబీ మన ఈము తన ఒక మాన్స్టర్ లా మార్చేసి ఉండిద్ది, అందుకనే వాళ్ళందరూ మన కింగ్ హరల్ ని చంపేసి ఉంటారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఐ థింక్ ఇదే జరిగుండిద్ది, లేకపోతే ఆ క్యాసిల్ యొక్క గార్డ్స్ మ్యానిపులేట్ అయిపోయి మన కింగ్ హరల్ ని చంపేసి ఉంటారు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుండిద్ది పక్కా. కానీ దీని తర్వాత ఏం జరిగిందో మనకి చూపిరన్నమాట. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన షాంక్స్ ఇక గబాన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ మన గబాన్ చెప్తాడు, మనం ఇద్దరం ఇలా స్నానం చేసి ఎన్ని సంవత్సరాలైంది, మేబీ 4 years అయినాయా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు షాంక్స్ చెప్తాడు, రియల్లీ 4 years కాదు, మన కెప్టెన్ చనిపోయే 10 years అయింది, సో ఇట్స్ ఎ లాంగ్ టైం, మనం చాలా రోజుల తర్వాత ఇలా కలిసి స్నానం చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే లిటరల్లీ రాజర్ చనిపోయి 10 years అయింది, కానీ మన గబాన్కి మాత్రం జస్ట్ 4 years గడిచినట్టు ఉందన్నమాట. అంటే మన ఎల్బఫ్ లో టైం చాలా డిఫరెంట్ గా ఫ్లో అయింది. మేబీ అందుకే అనుకుంటా స్టార్టింగ్ లోనే మనకు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చిండ్రు, ఎల్బఫ్ లో ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఐ థింక్ మీ అందరికి ఇది గుర్తుంది అని అనుకుంటున్నా. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన గబాన్ చెప్తాడు, నాకు తెలుసు రాజర్ చనిపోయినప్పటి నుంచి నీ లైఫ్ మొత్తం మారిపోయింది, నువ్వు చాలా కష్టాలు పడ్డావు, నాకు అర్థమైంది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన షాంక్స్ కూడా చెప్తాడు, అవును నేనేదో బగ్గితో పాటు నార్మల్ ఒక చిన్న పైరట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన్న తర్వాత మన గబాన్ చెప్తాడు, నువ్వు మరీ అంత ఊహించుకోమాక, యు ఆర్ ఏ డెస్టిన్ చైల్డ్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి తను అంటాడు. మేబీ మన షాంక్స్ యొక్క సెలెస్టియల్ డ్రాగన్ కదా, సో అందుకనే మనుడు ఇలా అంటున్నాడేమో, యు ఆర్ ఏ డెస్టిన్ చైల్డ్ అని. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత మన గబాన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి కొన్ని స్టోరీస్ ని చెప్తాడనమాట. అంటే లిటిల్ గార్డెన్ లో వాళ్ళు డారీ బ్రో
ఫ్రాగ్ ని ఎలా కలిసారో తను చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే పక్కనున్న కిటికీలో నుంచి మన రిప్లై వచ్చేసిద్ది. తను చెప్పిద్ది, హే షాంక్స్, టెంపరేచర్ బానే ఉంది కదా, మరి అంత వేడిగా లేదు కదా అని చెప్పి తను అనేది. దాంతో మన షాంక్స్ కూడా భయపడిపోతాడు. ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరూ స్నానం చేసి బయటకు వస్తారు. ఇంకా మన రిప్లీ ఒక కేక్ అను ఇంకా సాకే మన షాంక్స్ కి ఆఫర్ చేసిద్ది. ఇంకా తను చెప్పిద్ది, ఇంతకి నీకు తెలిసిన యాసన్ యొక్క జ్యూసీ స్టోరీస్ చెప్పొచ్చు కదా షాంక్స్ అని చెప్పి తను అనేది. ఇంకా మన షాంక్స్ కూడా చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఎంకాల నుంచి మన గబాన్ వచ్చి షాంక్స్ ని అలా లాగేస్తాడు అనమాట. తను లిటరల్లీ షాంక్స్ కి ధమ్కి ఇస్తాడు. అరే నువ్వు చెప్తే మాత్రం నువ్వు ఎల్బఫ్ నుంచి ప్రాణాలతో వెళ్ళవరా అని చెప్పి తను అంటాడు. దాంతో మన షాంక్స్ కూడా సర్లే నేను చెప్పనులే అని చెప్పి వీళ్ళిద్దరు కూర్చొని పిజ్జా తింటూ ఉంటారు. ఇంకా మన గబాన్ చెప్తాడు, ఎల్బఫ్ లో కింగ్ హరల్ ని ఒక దేవుళ్లాగా పూజిస్తారు, నీకు తెలుసు కదా కింగ్ హరల్ ఎవరో అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు షాంక్స్ చెప్తాడు, హా నాకు తెలుసు, మేము ఆల్రెడీ మెరిట్ జాయ్స్ లో ఒకసారి మీట్ అయ్యాం, కానీ అక్కడ టైం కుదరలేదు, అందుకనే ఎక్కువసేపు మాట్లాడలేకపోయా, కానీ ఇప్పుడు నేను ఆయనకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చానని చెప్పి తను అంటాడు. అండ్ ఈ మాట వినిన తర్వాత నౌ ఇట్స్ ఒఫిషియల్, మన షాంక్స్ ఒకసారి మెరిట్ జాయ్స్ కి వెళ్ళాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతే మన ఇముసమా తనకు ఒక మార్క్ అయితే ఇచ్చింది అనమాట. అంటే టెలిపోర్టేషన్ కోసం ఒక మార్క్ అయితే ఇచ్చింది. ఈ మార్క్ మన షాంక్స్ స్నానం చేసేటప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసి మీరందరూ ఫిక్స్ అయిపోమాకండి, తను మన షాంక్స్ ని కూడా ఇమోర్టల్ చేసేసింది, ఇది చేసేసింది అని చెప్పి. మన షాంక్స్ ని తను ఏమీ చేయలేదు, జస్ట్ తనకి ఒక మార్క్ అయితే ఇచ్చింది. దీంతో మన షాంక్స్ టెలిపోర్టేషన్ చేయగలడు. ఈ చాప్టర్ లో స్పెసిఫికల్లీ ఆ మార్క్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు, జస్ట్ మన ఓడా సెన్సే చూపించి మనకి టీచ్ చేశారు. కానీ ఇది జస్ట్ నా థియరీ అన్నమాట. మన షాంక్స్ ఫస్ట్ టైం మెరిట్ జాయ్స్ కి వెళ్ళినప్పుడు మన ఇముసమా ఈ మార్క్ ని మన షాంక్స్ కి ఇచ్చుండిద్ది. ఎందుకంటే ఈ మార్క్ ఉంటేనే వాళ్ళు ఎబిస్ నుంచి ట్రావెల్ చేయొచ్చు. అంటే సింపుల్ గా మెరిట్ జాయ్స్ నుంచి ఇంకా నార్మల్ వేరే ప్లేసెస్ కి వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఇది ఉపయోగపడిద్ది అని చెప్పి మన షాంక్స్ కి ఇచ్చుండిద్ది. ఇప్పుడు ఈ మాట విని తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, బ్రో ఇముసమా ఇస్తుంటే మన షాంక్స్ ఎలా తీసుకున్నాడు, నో అని చెప్పొచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. గైస్, ఇముసమా ముందు నో అనేది పనికిరాదు. దానికి పైగా మన షాంక్స్ వాళ్ళ నాన్న ఎవరి కింద పనిచేస్తాడు, ఈము కింద. సో ఇండైరెక్ట్లీ మన షాంక్స్ కూడా ఈము ప్రాపర్టీనే అని చెప్పి మన ఈము ఫీల్ అవుతాడు. అందుకనే మార్క్ తనకి ఇచ్చిండు. నేను ఇక్కడ ఇంకోసారి చెప్తున్నా, మనోడు మార్క్స్ మాత్రమే ఇచ్చిండు, పవర్స్ అయితే ఇవ్వలేదు. మన డ్రాగీ బ్రాగీకి మార్క్ ఇవ్వకుండానే తను పవర్స్ ఇచ్చిండు. సో మన ఈము ఏదైనా చేయగలడు. జస్ట్ మార్క్ ఉంటేనే పవర్స్ ఉంటాయి ఇలా ఏం ఉండదన్నమాట. మార్క్ లేకుండా కూడా పవర్స్ ఉండొచ్చు. కానీ ప్రస్తుతం మన షాంక్స్ కేసులో మాత్రం పవర్స్ ఇవ్వలేదు, జస్ట్ ఒక మార్క్ ఇచ్చిండు అంతే. ఒక రకంగా ఆ మార్క్ ని మీరు కర్స్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ కర్స్ మార్క్ మన లూఫీని కాపాడేటప్పుడే మన షాంక్స్ కోల్పోయాడు. ఒక రకంగా తను ఫ్రీ అయ్యాడు. దస్ వై తను చెప్తాడనమాట లూఫీని కాపాడేటప్పుడు, థ్యాంక్ యూ లూఫీ, నేను నీకు రుణపడున్నాను అని చెప్పి తను అంటాడు. ఈ మాట తను ఎందుకు అన్నాడంటే, మన లూఫీ మునిగిపోవడం వల్లే తను తన్ని కాపాడడానికి వెళ్ళాడు, దానివల్ల తన మార్క్ వెళ్ళిపోయింది, అంటే చెయ్యి వెళ్ళిపోయింది అనుకోండి. సో అందుకనే తను థ్యాంక్స్ చెప్తాడనమాట. ఐ థింక్ ఇప్పుడైనా మీకు మన షాంక్స్ యొక్క చేయి స్టోరీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా బ్యాక్ టు చాప్టర్. ప్రస్తుతం ఎల్బఫ్ క్యాసిల్ లోపల నుంచి గట్టిగా కాంక్రర్స్ కి బయటకు వస్తూ ఉండిద్ది. ఇది సెన్స్ చేసి మన గబాన్ షాంక్స్ కూడా కంగారు పడిపోతారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్దామని చెప్పి వీళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు. ఇక్కడ మనం క్యాసిల్ లోపల జరుగుతున్న సీన్స్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడున్న సోల్జర్స్ అందరూ బయటికి వెళ్ళాలని తలుపు కొడుతుంటే ఎవరు తలుపు తీయరు అన్నమాట, తలుపు మూసేసి ఉండిద్ది. ఇక్కడున్న గార్డ్స్ కూడా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఇక్కడ మనం ఎల్డర్ జనుత్ ని కూడా చూసుకోవచ్చు. మనోడు ఏదో తలుపుకి కాపలా కాస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తనకు కూడా అర్థం కాదు. కానీ అప్పుడే ఎవరో వచ్చి మన ఎల్డర్ జనుత్ తలక లోపలికి ఒక కత్తి దూరిపేస్తారు. దాంతో మన ఎల్డర్ జనుత్ కింద పడిపోతాడు అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరో ఆ తలుపుని పగలగొట్టి ఆ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ వ్యక్తి యొక్క సిలువెత్ ని కూడా మనకి చూపిస్తారు. బట్ తిని ఎవరో మనకి తెలియదు అనమాట. తిను ఒక జైంటా, హ్యూమనా, అసలు తిను గాడ్ నైట్ మెంబరా, అసలు ఏది మనకి తెలియదు. జస్ట్ మనకు ఒక సిలువెత్ ని చూపించారు. ఇంక ఈ మనిషి ఎక్కడున్నాడో తెలుసా, మన ఎల్బఫ్ రాయల్ ఫ్యామిలీలో ఒక డెవిల్ ఫ్రూట్ పాస్ డౌన్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. సో ఆ డెవిల్ ఫ్రూట్ ఎక్కడైతే ఉందో ఆ రూమ్ లోనే ఈ వ్యక్తి ఉన్నాడు. ఆ డెవిల్ ఫ్రూట్ ని దొంగలించడానికి తిను వచ్చాడనమాట. బట్ ఆ డెవిల్ ఫ్రూట్ ఏ డెవిల్ ఫ్రూటో మనకి తెలియదు. అది మన లూఫీ యొక్క డెవిల్ ఫ్రూట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా డెవిల్ ఫ్రూట్ అయి ఉండొచ్చు. కానీ నాకైతే అది లూఫీ యొక్క డెవిల్ ఫ్రూటే అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ మన షాంక్స్ కూడా ఎల్బఫ్ లోనే ఉన్నాడు. తను ఏదో చెప్పడానికి వచ్చిందంట, అది ఏ విషయమో మనకి తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం ఆ డెవిల్ ఫ్రూట్ ఎవరైనా దొంగిలిస్తే మన షాంక్స్ డెఫినెట్లీ దాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఎందుకంటే అది ఎల్బఫ్ యొక్క రాయల్ ఫ్యామిలీకి సంబంధించింది, అది నార్మల్ థింగ్ అయితే కాదు. నాకు తెలిసి మన షాంక్స్ దాన్ని వెతుక్కుంటూనే గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రూట్ ని తీసుకొస్తున్నప్పుడే అది మన లూఫీ తినేస్తుంటాడు. సో నాకైతే ఇలా
ఇలాగే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మనకి 109 ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్తారు. లిటరల్లీ 109 ఇయర్స్ ఎంకల్ కి తీసుకెళ్తారు అనమాట. ఇది లిటరల్లీ జైంట్స్ ఎరా అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే మన పైరట్స్ ఎరా ఉంది కదా, సేమ్ ఇలాగే ఇది మన జైంట్స్ ఎరా. ఈ టైంలో అసలు జైంట్స్ సముద్రం మొత్తాన్ని రూల్ చేసేవారు. అసలు ఒక్క షిప్ కనిపించిందా జైంట్స్ ది, చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ అన్ని ఖాళీ అయిపోయేవి. అందులోనూ మన కింగ్ హరల్ కి ఒక పెద్ద పేరే ఉండేది, పెద్ద దొంగన కొడుకు అనేవాళ్ళు మన కింగ్ హరల్ ని. ఇక్కడ లిటరల్లీ మన ఓడా సెన్సే చెప్తున్నారు హీ ఈస్ ద వర్స్ట్ స్కమ్ అని. సో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా మనోడి క్యారెక్టర్ ఏంటో. బట్ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏమైందంటే ఈ జైంట్స్ కి తెలిసిద్ది ఒక కింగ్డమ్ లో ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఉందని. సో తన్ని చూడడానికి ఇక్కడ జైంట్స్ వస్తారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక జైంట్ తొంగి చూస్తూ ఉంటాడు. బట్ అప్పుడే ఎంక నుంచి మన కింగ్ హరల్ వచ్చి తన నెత్తి మీద కాలేసి కొడతాడు. దాంతో లిటరల్లీ ఆ కోట మొత్తం కూలిపోయింది. ప్రిన్సెస్ చచ్చిపోయి ఉండిద్ది బ్రో. ఇక్కడ మనం కింగ్ హరల్ యొక్క యూత్ సెల్ఫ్ ని కూడా చూసుకోవచ్చు. మనోడు లిటరల్లీ లోకి లాగానే ఉన్నాడు. పైగా ఆ కోటని డిస్ట్రాయ్ చేసిన తర్వాత తను ఏం చెప్తాడు తెలుసా, ఉప్స్ నా కాలు పడిపోయింది సారీ అని చెప్పి తను అంటాడు. సీరియస్లీ ఎంత మందిని చంపేశాడు బ్రో ఒక కాలేసి. అండ్ స్పెషల్ థింగ్ తన ఏజ్ ఎంతో తెలుసా, హీ వాజ్ జస్ట్ 15 హ్యూమన్ నంబర్స్ లో. ఇంకా జైంట్ నంబర్స్ లో వచ్చేసి తన ఏజ్ 45. తను జస్ట్ పిల్లోడు బ్రో, తన ఏజ్ జస్ట్ 15 మాత్రమే. 15 ఏజ్ కే తను ఒక కింగ్ లా మారిపోయాడు. ఇక్కడ మన ఓడా సెన్సే లిటరల్లీ కింగ్ హరల్ కి ఏం చెప్తారు తెలుసా, హీ వాజ్ ప్యూర్ స్కమ్ అని చెప్పి ఇక్కడ రాశారు బ్రో. లిటరల్లీ మన ఓడా సెన్సేనే ఇక్కడ తిని స్కమ్ అని అంటున్నారు. సో మీరే అర్థం చేసుకోండి తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో. ప్రస్తుతం తను మీ గాడ్ ఎవరో చెప్పండి, మీ గాడ్ యొక్క పేరు నాకు చెప్పండి అని చెప్పి మనోడు గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ చాప్టర్ లో మనం కింగ్ హరల్ యొక్క స్టోరీస్ ని చూసుకోవచ్చు. అంటే తన సాహసాన్ని చూపిస్తారేమో నాకు తెలిసి. ఇంకెలాగో నెక్స్ట్ వీక్ బ్రేక్ లేదు కాబట్టి సో నెక్స్ట్ చాప్టర్ మనం తొందరలోనే చూడొచ్చు. ఇంక వీడియోతే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి గాయస్. ఇంక వీడియో ఇంతవరకే మనకు అర్థం నెక్స్ట్ వీడియోలో. అనిల్ దాన్ బై బై.